వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను. నేను చెప్పే కొన్ని నిత్య సత్యాలు మీ జీవితాన్ని అద్భుతమైన మార్గంలో నడిచేటట్లు చేస్తాయి తల్లి. ఎవరైతే వీటిని శ్రద్ధగా విని అవసరమైన సమయంలో ఆచరిస్తారో వారికి అంతా విజయం సిద్ధిస్తుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ నిత్య సత్యాలను మీరు విని తప్పకుండా మీ జీవితంలో ఆచరిస్తారని అనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ కూడా వారిని దూషించరాదు తల్లి. మంత్రోపదేశం చేసిన వారు మాత్రమే గురువు. తక్కిన విద్యలు నేర్పిన వారు అధ్యాపకులు మాత్రమే. అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ కూడా నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళు చూపి కూర్చోరాదు. భోజనం తూర్పు ఉత్తర దిక్కుల వైపు కూర్చుని మాత్రమే చెయ్యాలి. చిన్న పిల్లల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు, అనారోగ్యవంతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, గురు దర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం పఠనం వినటానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరాదు. ఏదో ఒకటి వారికి సమర్పించుకోవాలి. భోజనాంతరం ఎంగిలాకులు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం అన్నదాతకు కూడా రాదు తల్లి. తల్లిదండ్రులకు నిత్య పాద నమస్కారం చేయటానికి మించిన ధర్మం, నిత్యాన్నదానం చేయటం కంటే మించిన పుణ్యం ఈ సృష్టిలో లేనేలేవు. ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో గాని ఒకే చేత్తో గాని పట్టుకెళ్లరాదు. తూర్పు దక్షిణ దిక్కుల తలపెట్టి నిద్రపోవాలి. ఉత్తర పశ్చిమాల వైపు తలపెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాలు పాలవుతారు. ఇతర చెప్పులు వస్త్రాలను ధరించకూడదు. తెలిసిన వారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చెయ్యాలి. అన్నం తిన్నాక కంచంలో చెయ్యి కడగరాదు. చెయ్యి కడిగిన తర్వాత ఆ చేతిని విదిల్చరాదు. స్నానం చెయ్యకుండా అన్నం వండరాదు. ఆ అన్నం కూడా తినరాదు తల్లి. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని ఎప్పుడూ నిందించరాదు. పుణ్యకార్యాలలో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు. కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకోకుండా తడికాళ్లతో భోజనం చేయకూడదు. తడిసిన బట్టలు, నీళ్లు ఇతరులపై పడేటట్లు విదిలించరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్య చేసుకోరాదు తల్లి. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు. నోట్లో వేళ్ళు పెట్టుకొనుట, గోళ్లు కొరుకుట చెయ్యరాదు. పుష్కర స్నానాదుల్లో చొక్కాతో స్నానం చెయ్యరాదు. కండువా మాత్రమే ఉండవలెను. ఆదివారం కానీ, శుక్రవారం, మంగళవారం రోజున తులసి ఆకులను కొయ్యరాదు. కూర్చుని తొడలు కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు తల్లి. చీకటి పడ్డాక పువ్వులు గాని ఆకులు చెట్ల నుండి తుంచరాదు. నిద్ర నుండి లేవగానే ముందుగా అరిచేతులను దర్శించి వామన నామస్మరణ చెయ్యాలి. నిజం తెలుసుకోకుండా ఎవ్వరిని ఎటువంటి మాటలతో నిందించరాదు. అభండాలు వెయ్యరాదు. అలా చేస్తే అవతలి వారి యొక్క పాపాలన్నీ అభండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. నిద్రపోతున్న వారిని అనవసరంగా లేపుట, పురాణ కథలు జరుగుతున్నప్పుడు విఘ్నం కలగచేయుట, భార్యాభర్తలను విడతీయుట, తల్లిని బిడ్డను విడతీయుట బ్రహ్మహత్య పాతకాలలో సమానం తల్లి. వేళాపాళా లేకుండా నిద్రించే వారి విషయంలో ఇది వర్తించదు. పుట్టిన రోజునాడు కానీ, దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటి వారు గ్రహణపు మొర్రెతో మళ్లీ జన్మ ఎత్తి దుఃఖాలు పొందుతారు. ఎంగిలి నోటుతో గురువుతో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు. పురాణాల దానం చేస్తే గొప్ప విద్యావేత్తలు అవుతారు తల్లి. వ్యసనపరులతో, మూర్ఖులతో వాదోపవాదాలు చెయ్యరాదు. ఏడవటం వలన దారిద్రము, సంతోషం వలన ఐశ్వర్యము లభిస్తాయి తల్లి. భోజన సమయంలో మాట్లాడుట, నవ్వుట పనికిరాదు. ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని ఒత్తిని తీసివేసి
కొత్త ఒత్తిని వేసి మాత్రమే దీపారాధన చెయ్యాలి. పాత ఒత్తిని మళ్ళీ వెలిగించరాదు. ఒక చెట్టును నరికే ముందు 3 చెట్లు నాటితే కానీ ఆ దోషం పోదు. అన్నమును తింటున్నప్పుడు ఆ అన్నమును దూషించుట, కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టుట కానీ చెయ్యరాదు. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చెయ్యుట, ఒట్టుబెట్టుట దోషం. ఇలాంటి నిత్య సత్యాలు చాలా ఉన్నాయి తల్లి. ఇలాంటివి తెలుసుకోవటం వలన మన నిత్య జీవితంలో పొరపాట్లు చెయ్యకుండా ఉంటారు. వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం జరగదు. తెలుసుకోకపోతేనే ఎలా పడితే అలా చేస్తే అదే పాపాలుగా మారి మీకు అనేక కష్టాలను తెచ్చిపెడతాయి. వాటి వల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే వీటిని గుర్తుపెట్టుకుని మీ నిజ జీవితంలో వీటిని ఆచరించి సంతోషంగా జీవించండి. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. ఓం సాయిరామ్. ఇలాగే బాబాగారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.